నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నైపుణ్యానికి తగిన అవకాశాలను అందిపుచ్చుకుని ఉపాధి అవకాశాలు పొందాలని పిలుపు. గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిద్దాం. తాతయ్యగుంట గంగమ్మ గుడిలో జాతరకు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. గోశాలలో గోవుల మృతిపై మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. తిరుపతి జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించిన టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. చాకచక్యంగా వ్యవహరించిన తిరుచానూరు పోలీసులు. మంగళం ప్రాంతంలో ఇంటి నుండి పారిపోయి పాండిచ్చేరికి చేరుకున్న 5 మంది పిల్లలు తిరిగి స్వస్థానానికి. ఇక వార్తలోని వివరాలు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్లో పీజీ వైద్య విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్ల, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, నెఫ్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ముందుగా పీజీ వైద్య విద్యార్థులందరికీ శుభాశీస్సులు అందించారు. మీరు ఎంబీబీఎస్ మరియు యూజీ వివిధ కళాశాలలో విద్యను అభ్యసించే ఈరోజు భగవంతుని స్వరూపమైన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్లో నీట్ ర్యాంక్ ద్వారా పీజీ చేయడానికి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ హాస్పిటల్లో ఎలా ఉండాలి, ఏ విధంగా మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో మీరందరూ కూడా చదువుకుంటూ వైద్య సేవలు అందించాలని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎర్రం రెడ్డిని అభినందించారు. డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ స్విమ్స్లో నూతనంగా ఎండీ, ఎంఎస్ కోర్సులకు జాయిన్ అయిన 53 మంది పీజీ వైద్య విద్యార్థులకు రెసిడెన్స్ మాన్యువల్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వివిధ విభాగాలకు చెందిన విభాగాధిపతులు వారి డిపార్ట్మెంట్ల ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి తెలియజేస్తూ మీరు పేషెంట్స్ పట్ల అంకిత భావంతో వైద్యం అందించాలని తెలియజేశారు. కార్యక్రమంలో జనరల్ సర్జన్ డాక్టర్ శ్రీహరిరావు, పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ రుక్మాంగద, పీజీ వైద్య విద్యార్థులు, స్విమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Good morning everyone. My name is Swarna Teja. I joined MD Anesthesiology in SWIMS and I am from Karnool Medical College. I am from Kadapa. తిరుపతి రూరల్ తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల మంగళంలో 5 మంది పిల్లలు ఇంటి నుండి పారిపోయిన ఘటన కలకలం రేపింది. కాగా ఈ ఘటనలో తిరుచానూరు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 5 మంది పిల్లలను వెనక్కు రప్పించారు. తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ మీడియాకు తెలిపిన వివరాల మేరకు మంగళంకు చెందిన 5 మంది పిల్లలు అమన్, ఆసిఫ్ అన్నదమ్ములు వెంకటేష్, వాసు, మిథున్ వర్ధన్ అందరూ 12 నుండి 15 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలు. సోమవారం మధ్యాహ్నం సుమారుగా 12 గంటల ప్రాంతంలో వేసవి సెలవులు కావడంతో పాండిచ్చేరి చూడాలనే కోరిక మేరకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా 3,000 రూపాయల నగదుతో పరారయ్యారు. సాయంత్రం పాండిచ్చేరికి చేరుకున్న పిల్లలు అక్కడ అంతా కలయెదిరిగాక రాత్రి లాడ్జీలో బస చేయడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన లాడ్జీ సిబ్బంది పిల్లలను వివరాలను అడిగి తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఇదివరకే తల్లిదండ్రుల నుండి తిరుచానూరు పోలీసులు ఫిర్యాదులు అందుకుని ఉండడంతో పాండిచ్చేరి పోలీసులతో సమన్వయం చేసుకుని చాకచక్యంగా పిల్లలను వెనక్కు పిలిపించారు. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన ఎస్ఐలు జగన్నాథ్ రెడ్డిని, సాయినాథ్ చౌదరిని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్ అభినందించారు. వేసవి సెలవులు ఉండడంతో తల్లిదండ్రులు వారి పిల్లల కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి సైతం ఎల్లవేళలా తాము అందుబాటులో ఉంటామని చెప్పారు. తిరుపతి పట్టణం మంగళం నందు నిన్నటి దినం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1 గంట మధ్యలో 5 మంది పిల్లలు స్నేహితులైనటువంటి అమన్, ఆసిఫ్, వెంకటేష్, వాసు, మిథున్ వర్ధన్ అనేటువంటి 5 మంది పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 3,500 రూపాయలు డబ్బులు తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేసి ట్రైన్లో పాండిచ్చేరికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ వచ్చి నైట్ 8 గంటలకు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ పైన ఇమ్మీడియట్గా మా ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి మరియు టీము
కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర విచారించి ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనే దాని మీద విచారణ చేస్తుండగా మనకు సీసీ కెమెరాల్లో వాళ్ళు వెళ్ళిపోయి అందరూ కలిసి ఒకేసారి పోయినట్టుగా తెలిసింది. ఆ తర్వాత వీళ్ళు పాండిచేరికి వెళ్ళి అక్కడ ఒక లాడ్జ్ దగ్గర రూమ్ తీసుకోవడానికి వెళ్తారు. అక్కడ వాళ్ళ పేరు అడ్రస్ అడగడంతో అక్కడ నుంచి ఒక ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి అక్కడికి వాళ్ళని అక్కడ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఇది ఒక గంటన్నర టైంలో వాళ్ళని ఎక్కడున్నారు అనేది లొకేషన్ ట్రేస్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా రాత్రి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నిన్నటి దినం మంగళం ప్రాంతానికి చెందినటువంటి మిథుల్, వాసు, ఆసిఫ్, అమన్, వెంకటేష్ అనే 5 అబ్బాయిలు, వీళ్ళ వయసు 12 నుంచి 17 సంవత్సరాల వయసు గల మధ్య గల అబ్బాయిలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం సాయంత్రము తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకురాగా మా సిఐ గారి ఆదేశాల మేరకు వెంటనే ఇంటి దగ్గర విచారించి సీసీ కెమెరాలను పరిశీలించగా 5 మంది పిల్లలు కలిసి వెళ్తున్నట్టు గమనించడం జరిగింది. ఆ తర్వాత నైటు పిల్లల నుంచి వచ్చిన ఒక కాల్ ఆధారంగా వాళ్ళు పాండిచేరిలో ఉన్నట్టు గుర్తించి వాళ్ళని క్షేమంగా తిరుపతికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంగా తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవరితోనైనా చెడు తిరుగులు ఏమైనా తిరుగుతున్నారా, ఏదో చెడు అలవాట్లకి ఏమైనా అలవాటు పడుతున్నారా అనే విషయాలను తల్లిదండ్రులు గమనించాలి. అలాంటిది ఏమైనా చెడు అలవాట్లకు లోనైనట్టు, అలవాటు పడినట్టు ఏమైనా తెలిస్తే వెంటనే మా దృష్టికి తీసుకురాగలరని, వారికి వీళ్ళంత త్వరగా కౌన్సిలింగ్ అది ఇప్పిస్తే వాళ్ళ జీవితం బాగుంటుందనేది తెలియజేస్తున్నాము. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను అద్భుతంగా నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ అన్ని విభాగాల అధికారులతో కలిసి కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. గతంలో ఏర్పాట్లు, ప్రస్తుతం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తాతయ్యగుంట గంగమ్మ జాతర వైశిష్ట్యానికి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు అధికారులు, సిబ్బంది ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నగరపాలక సంస్థ తరపున చేయాల్సిన అన్ని ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు సరఫరా చేయాలని, వాహనాలు, పార్కింగ్, క్యూలైన్ల ఏర్పాట్లు, భక్తులు పొంగళ్లు పెట్టుకునేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులు అన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. కమిషనర్ వెంట తాతయ్యగుంట గంగమ్మ గుడి ఈవో జయకుమార్, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, డిఏ రాజు, ఏసీపీ బాలాజీ, రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్, రవి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుసంధానమైన ముత్యాలమ్మ జాతర వేడుకలు సంప్రదాయ పద్ధతిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. గరిక గ్రామోత్సవం ఘనంగా చేపట్టారు. సంప్రదాయ పద్ధతిలో జాతరను గ్రామానికి శుభం కలుగుతుందని విశ్వసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన ముత్యాలమ్మ ఆలయంలో శ్రీకాళహస్తి గ్రామదేవత అయిన శ్రీ ముత్యాలమ్మ జాతర సంప్రదాయ పద్ధతిలో ప్రారంభమైంది. మంగళవారం ఉదయం గరిక పూజతో జాతరకు శ్రీకారం చుట్టారు. ఆనవాయితీ ప్రకారం గొల్ల వంశీయుల ఆధ్వర్యంలో జాతరలు చేపట్టారు. తొలుత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి విశేష అభిషేక పూజలు నిర్వహించి దివ్యాలంకారాలు చేశారు. అనంతరం శ్రీ ముత్యాలమ్మ, శ్రీ రేణుకాదేవి ఉత్సవమూర్తులకు అలంకారాలు చేసి, పోతురాజుకు అలంకారం చేసి గొల్ల వంశస్థులు అమ్మవార్లను శిరస్సుపై ఉంచుకుని గరిక ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉత్సవం ముందు పంబ వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ అమ్మవారి కొలుపు పూజలు చేపట్టారు. ముత్యాలమ్మ ఆలయం నుంచి ఏడుగంగమ్మల ఆలయం, నల్లగంగమ్మ ఆలయం, శక్తి స్వరూపిణి వద్దకు తీసుకువెళ్లి 4 మాడ వీధుల్లో గరికను వైభవోపేతంగా ఊరేగించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జాతరను సంప్రదాయ పద్ధతిలో వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామదేవతకు విశేష పూజలు జరిపి అమ్మవారిని తృప్తిపరిచి శ్రీకాళహస్తి క్షేత్రం శాంతితో సుభిక్షంగా ఉండాలని, అందరికీ శుభం చేకూర్చాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ విజ్ఞతతో వారి ప్రచారాలు చేసుకుంటూ ఎవరిపై విద్వేషాలు పెంచుకోకుండా ప్రచారాలు చేసుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ హేమమాలిని, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, సూపరింటెండెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి దుర్గమ్మకొండ కింది భాగంలో రాతి బండలపై సహజ సిద్ధంగా ఏర్పడిన ఏనుగు గుర్తులు గల శిలలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో కలిసి పరిశీలించి పురాతన చారిత్రాత్మకమైన ప్రాంతంలో కొండ రాతి బండలపై ఉన్న శిలలను కాపాడుకుంటూ రోడ్డు నిర్మాణం చేయాలని ఆదేశించారు. శివం టు శివం రోడ్డు 40 అడుగులతో నిర్మిస్తారని, నది వ్యూ పాయింట్లు, వాకింగ్ ట్రాక్తో పాటు ట్యాంక్ బండ్ అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెల్లడించారు. శ్రీకాళహస్తిలో రామసేతు వంతెన నుంచి దుర్గమ్మకొండ మీదుగా బైపాస్ రోడ్డు వరకు నిర్మించనున్న శివం టు శివం రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో దుర్గమ్మకొండ దిగువన రాతి బండలపై ఏనుగు శిలల గుర్తులు వెలుగులోనికి వచ్చాయి. ఆదికాలం నుంచి ఇక్కడ స్వర్ణముఖి నదిలో హస్తి తీర్థం ఉన్నట్లు, ఆ తీర్థానికి గుర్తుగా కొండ బండపై ఏనుగు గుర్తులు సహజ సిద్ధంగా ఏర్పడడం, దీనికి పురాణ చారిత్రక ప్రాధాన్యత ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకువెళ్లారు. బండపై ఉన్న సహజ శిలా గుర్తులను చెరిపివేయకుండా రోడ్డు నిర్మాణం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లి కొండపై ఉన్న శిలా గుర్తులను పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి దేవస్థానం ఈవో బాపిరెడ్డి ఇంజనీరింగ్ శాఖ అధికారులతో చర్చించారు. రోడ్డు నిర్మాణంలో కొండ బండపై ఉన్న ఏనుగు శిలలకు ఎలాంటి నష్టము వాటిల్లకుండా నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దుర్గమ్మకొండ కింద భాగంలో వాకింగ్ ట్రాక్ వచ్చే విధంగా చేయాలని, అలాగే రామసేతు వంతెన నుంచి 100 మీటర్ల ఒక నది వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాలని, అందమైన పార్కు కూడా ఉండాలని సూచించారు. అలాగే హైదరాబాద్ ట్యాంక్ బండ్ల నిర్మాణం ఉండాలని సూచించారు. పురాణం చరిత్రకు ప్రాధాన్యం ఉన్న అంశాలను పరిగణనలోనికి తీసుకుని పనులు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఇరిగేషన్, దేవాదాయ శాఖ, R&B అధికారులతో సమావేశం నిర్వహించి రోడ్డు నిర్మాణ పనులపై చర్చించి రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. పురాణ ప్రాధాన్యత ఉన్న హస్తితీర్థం శిలలు కాపాడుతామన్నారు. శివం టు శివం రోడ్డు పైన మొత్తం బండంతో నడచడం జరిగింది. యువ గారు, మేము ఉన్న సిబ్బంది అందరం కూడా, ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారందరూ కూడా, శ్రీనివాస్ గారు, బుజ్జినాయుడు గారు అందరూ కూడా తిరగడం జరిగింది. దీంట్లో బ్యూటీ ఏంటంటే దారిలో ఒక ఎలిఫెంట్ లాగా ఉంది, ఒక ఏనుగు పడుకున్నట్టుంది. పైన మరి సాలిపురుగు పాము హస్తి దానిపైన పాము పుట్టలాగా ఉంది చేసి దాన్ని పోకుండా బ్రహ్మాండంగా చేస్తాం. అట్లనే ఈరోజు కూడా దగ్గర 40 ఫీట్ రోడ్డు రాబోతుంది. ప్లస్ దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం. దాన్ని పెట్టుకొని ఈ ట్యాంక్, హైదరాబాద్ ట్యాంక్ బండ్ లాగా వెళ్ళి కూర్చునేటట్టు అట్లాంటివి ప్రతి ఒక 100 ఫీట్కి ఒక ఎక్స్టెన్షన్ తీసుకొని అక్కడ చూసినట్టు చేస్తున్నాం. అట్లనే అక్కడక్కడ వీలైతే కొన్ని దాంట్లోనే బండ్ మీద కూడా కొన్ని షాప్స్ దగ్గర ఒక 7 ఎన్ని అయితే యూటర్న్స్ వస్తాయో అక్కడ అన్ని షాప్స్ పెడుతున్నాం. ½ కిలోమీటర్కి ఒకసారి యూటర్న్ పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాపర్గా ఈ పక్కన అన్న క్యాంటీన్ పక్కన నుంచి కూడా ఈ బ్రిడ్జ్ వరకు కూడా మొత్తం కూడా రివిట్మెంట్ ప్రాపర్గా చేసి రాక్ అవన్నీ చేసుకొని అటు ఇటు పెట్టుకొని అవన్నీ కూడా ఈ హైట్ దింపుకొని బ్రహ్మాండంగా చేస్తాం. అట్లనే ఈ వాకింగ్ వాళ్ళకు కూడా ఈ పక్కన ట్రాక్ లాగా క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అది కూడా చేస్తా చెప్పారు. దీన్ని తీసుకెళ్ళి మరి బ్రిడ్జ్ కలుపుతారు. సో బ్రిడ్జ్ మీద నుంచి వచ్చినది కావాలంటే నడుచుకుంటా ఈ శివం టు శివం దగ్గర హైవేకి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక మంచి ఆలోచన. ఆ వచ్చే త్వరలో కూడా ఈ STP వాళ్ళు కూడా మరి పైప్ లైన్ పోతుంది. సో STP వాళ్ళని, ఇటు ఇరిగేషన్ వాళ్ళని, ఇటు ఎండోమెంట్స్ ప్లస్ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద రోడ్ బండ్ వర్క్ వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని అతి త్వరలో 2-3 రోజుల్లో వాళ్ళందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేపిస్తాం. దాని తర్వాత ఈవో గారు ఆధ్వర్యంలో టెంపుల్లో కూడా ఒక మీటింగ్ పెట్టించుకొని వీళ్ళందరూ పెట్టించుకొని ఏ రకంగా చేయాలి అనేది ప్రాపర్ ప్లాన్ చేస్తాం. అట్లనే ఇక్కడ కూడా 2-3 ఇల్లులు ఉన్నాయి. అది కూడా ఎట్లా యాక్టివేషన్ చేయాలి, ఎందుకంటే రోడ్ వైడనింగ్ పోతుంది కాబట్టి అవన్నీ ఎట్లా చేయాలని కూడా ఒకసారి RDO గారితో ప్లాన్ చేసుకొని దెన్ ఫర్దర్గా చేస్తాం. వచ్చే కొన్ని ఇప్పుడు క్లీన్ చేయడం జరిగింది. వచ్చే కొన్ని రోజుల్లో మరి కొబ్బరిగా కొట్టి మరి మంత్రివర్యులు రెస్పెక్టెడ్ మినిస్టర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు రమ్మని చెప్పి కలెక్టర్ గారు వాళ్ళని చేసి అందరూ రమ్మంటాం. వాళ్ళందరూ ఆచరణలో మరి కొబ్బరిగా కొట్టే కార్యక్రమం కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తాం తెలియజేస్తాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజనోవా సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలుకగా స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం నుండి అఖిలాండం వద్దకు చేరుకుని టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ S. వెంకటేశ్వర్ సంయుక్తంగా ప్రారంభించారు.
30 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని నిరుద్యోగుల వద్ద వివిధ ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్లు చేపట్టారు. రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో అధిక సంఖ్యలో కంపెనీలు కొలువుదీరాయని, నైపుణ్యానికి తగిన అవకాశాలను అందిపుచ్చుకుని ఉపాధి అవకాశాలు పొందాలని, తిరుపతి జిల్లాలో రతన్ టాటాకు సంబంధించిన స్పోర్ట్స్ ఇన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కానుందని, విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, నిరుద్యోగులు నిరాశ నిస్పృహలు వదిలి అవకాశాలను అందిపుచ్చుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిరుద్యోగం అనేది లేకుండా చేయాలనే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు. స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళా చేపట్టారు. ఈ మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి జాబ్ మేళాను ప్రారంభించారు. స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మెగా జాబ్ మేళాలో తిరుపతి జిల్లాలోని ప్రముఖ కంపెనీల్లో 33 కంపెనీల ప్రతినిధులు విచ్చేసి నిరుద్యోగ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి రిజిస్ట్రేషన్లు చేపట్టారు. వారి నైపుణ్యాలను బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించి అక్కడికక్కడే ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఇండస్ట్రియల్ హబ్గా తయారైందన్నారు. రాష్ట్రంలోనే ఏ జిల్లాలోనూ లేని విధంగా ఐఐటి, ఐసర్ వంటి విద్యా సంస్థలతో పాటు ప్రముఖ ఐటీ కంపెనీలు, వివిధ ఇన్వెన్షన్ కంపెనీలు ఉన్నాయన్నారు. త్వరలోనే తిరుపతి జిల్లాలో రతన్ టాటాకు సంబంధించిన స్పోర్ట్స్ ఇన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కానుందని, బహుశా ఇది కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఏర్పాటు కావచ్చని అన్నారు. విశాఖ, చెన్నై కారిడార్ వంటి అవకాశాలు ఉన్న తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం బహుముఖ అభివృద్ధి చెందుతూ విస్తృత ఉపాధి అవకాశాలకు నిలయమని, ఇక్కడ లభిస్తున్న ఉపాధి అవకాశాలను నిరుద్యోగ యువతీ యువకులు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా నైపుణ్యానికి తగినట్లు అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆయా కంపెనీలు అవసరాన్ని బట్టి యువతకు శిక్షణనిచ్చి అవకాశాలు కల్పించడం జరుగుతోందన్నారు. స్థానికులకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా కంపెనీలను కోరుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో నాడు తన తండ్రి మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి విస్తృత స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు చేశారని, తాను అదే బాటలో వివిధ కంపెనీలు ఏర్పాటు చేస్తూ నియోజకవర్గంలో నిరుద్యోగం అనేది లేకుండా చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. స్థానికులకు తొలి ప్రాధాన్యతనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు, తొట్టంబేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు, పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, చెంచయ్య నాయుడు, షాకీర్ అలీ, నెమళ్ల బుజ్జి, కొట్టే అనిల్, స్థానిక టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ టీడీపీ ఆఫీస్లో 3-4 క్యాంపులు పెట్టారు. అట్లనే మా గవర్నమెంట్ తరఫున మెడికల్ క్యాంపులు పెట్టాం. సో ఈ 3 క్యాంపులు బ్రహ్మాండంగా ఫుల్గా ఉన్నారని చెప్పారు. పేషెంట్స్ అన్ని కూడా బాగా చేస్తున్నారు. వచ్చే రోజుల్లో కూడా కాళహస్తిలో పెను మార్పు చూడబోతున్నారు. ఈ 9 నెలలు చేసింది ఒక లెక్క, వచ్చే సంవత్సరంలో చేయబోయే లెక్క. నెక్స్ట్ 6 నెలల్లో నేను టైం కూడా పెడతాను. 6 నెలల్లో దగ్గర 9 నుంచి 10 కంపెనీలు కాళహస్తి రాబోతున్నాయి. ఆ కంపెనీస్ అన్ని డీటెయిల్స్ కూడా తర్వాత ఇస్తాను. ఎందుకంటే ఆ ల్యాండ్ ఈ రోజు ఇప్పుడు కూడా కలెక్టర్ వెళ్ళారు అదే పని మీద ల్యాండ్ చూపించడానికి. సో పెద్ద కంపెనీస్ ఒక 9 నుంచి 10 కంపెనీస్ రాబోతున్నాయి. అవన్నిటి కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక రిలయన్స్ మా దగ్గరకు వచ్చిన విషయం తెలిసిందే, కానీ అది వేరే జిల్లాకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ రిలయన్స్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా వాళ్ళు సబ్ యూనిట్స్ ఒకటి పెడితే బాగుంటుందని చెప్పి. అట్నే తొట్టంబేడులో కూడా ఎంతో ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. కాళహస్తి రూరల్ అవైలబిలిటీ ఉంది, రేణుగుంటలో అవైలబిలిటీ, 1000 ఎకరాల అవైలబిలిటీ ఉంది. ఇవన్నీ కూడా మరి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాసిచ్చాం, కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా వచ్చే రోజుల్లో మన ఉన్న పిల్లలకి 33% జాబ్ ఆపర్చునిటీ లోకల్ వాళ్ళకి ఇవ్వాలనేది నా లక్ష్యం. తప్పకుండా ఈ లక్ష్యాన్ని చేరుకునే దాంట్లో మా లోకేష్ అన్న తప్పకుండా మా ఆశీర్వాదం ఇస్తారని తెలియజేసుకుంటూ, మన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తో సుమారుగా 30 పైచులుక ఎంఎన్సీ కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడ పిలిపించి ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. రోజంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సపరేట్ కౌంటర్స్, రిజిస్ట్రేషన్ డెస్క్స్, అదేవిధంగా ఇంక్లూడింగ్ లంచ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము. ఇప్పటికే మార్నింగ్ 8 నుంచి 1100 పైగా రిజిస్ట్రేషన్స్ కూడా నమోదైనాయి. వీళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఈరోజే ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి ప్రతి నియోజకవర్గంలో ఒక మెగా జాబ్ మేళాని నిర్వహించమని గడిచిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ మెగా జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు చాలా మందికి కల్పించింది. మనకున్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ తిరుపతి జిల్లాలో
మనకి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. శ్రీ సిటీ, మాంబట్టు, అదేవిధంగా నాయుడుపేట సెజ్, అదేవిధంగా VCIC, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఇట్లా అనేకమైనటువంటి మనకి ఇండస్ట్రీస్, కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో కూడా డైరెక్ట్గా మాట్లాడి ఈ మెగా జాబ్ మేళకి వాళ్ళకి కావాల్సినటువంటి యువతనందరినీ కూడా టైఅప్ చేసి, ఒకవేళ వాళ్ళకు ఆ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్, స్కిల్ ఏదన్నా మిస్ మ్యాచ్ ఉంటే ఆ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేసి ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది కూడా టైప్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే జీవో కూడా వచ్చింది మనకి. రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్స్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో స్టార్ట్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా మన జిల్లాకి వచ్చిన అవకాశం ఏంటంటే, మన తిరుపతి జిల్లా ఈ సౌత్ కోస్టల్ అండ్ రాయలసీమ డిస్ట్రిక్ట్ కి ఒక స్పోక్ సెంటర్ గా ఉంటుంది. హబ్ వచ్చేసి అమరావతిలో ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం VIP విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతిలోని పెద్దకాపు వీధిలో వెలిసిన శ్రీరామ భజన మందిరంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక భక్తులు ప్రతిరోజు అర్చన, అభిషేకాలు నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయదారులుగా దొడ్డారెడ్డి మునికృష్ణారెడ్డి దంపతులు వ్యవహరించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పెద్దకాపు వీధిలోని భజన మందిరంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల ఏప్రిల్ 16వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. నగర ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, KN రాజా, కాగితాల చంద్ర, దొడ్డారెడ్డి చంద్రారెడ్డి, దొడ్డారెడ్డి మనోహర్ రెడ్డి, మునికృష్ణయ్య, చిన్నప్ప, మునినాథ్ రెడ్డి, మురళి, రాజశేఖర్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ప్రభావతి, లీలావతి, సుభద్రమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక భక్తులతో పాటు భజన మండలి కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలు పెద్దకాపు వీధి శ్రీరామ భజన మందిరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు 9వ రోజు శ్రీరాముని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయదారులుగా దొడ్డారెడ్డి మునికృష్ణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. మళ్ళీ ఎల్లుండికి 11వ రోజు పట్టాభిషేకం ఉంటుంది. ఈ పట్టాభిషేకంతో శ్రీరామనవమి ఉత్సవాలు ముగిస్తాయి. పెద్దకాపు వీధి భజన మందిరంలో ఈ 11 రోజులు అంగరంగ వైభవంగా స్థానికులు, భక్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఇది పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో శ్రీరాముని పటాన్ని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ రేపు బుధవారం జరిగే పట్టాభిషేకంలో పాల్గొని శ్రీరాముని దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఆరోగ్యంగా సీతారామోత్సవకాలం మనం భద్రాచలంలోనూ ఒంటిమిట్లోనూ ఎట్లా నిర్వహించారో ఆ మారిగా నిర్వహించారు. కాబట్టి ఈరోజు అంటే ఈ గ్రామ ప్రజలకు కానీ పెద్దకాపు లేఅవుట్ ప్రజలకు కానీ ఆయురారోగ్యంగా జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ సీతారామ కళ్యాణ మహోత్సవకాలం మందు ఆ దేవుని ఆశీస్సులు వీళ్ళకి కూడా మెండుగా ఉండాలని చెప్పి ప్రజలకు అందరికీ ఆయురారోగ్యంగా జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి సీతారామాంజనేయ స్వామి దేవతా కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. జై శ్రీరామ్. గ్రామ ప్రజలు అందరూ కలిసి గట్టిగా బ్రహ్మాండంగా సీతా కళ్యాణం బ్రహ్మాండంగా చేశారు. కాబట్టి వాళ్ళకందరికీ ఆయురారోగ్యంగా ఈ సీతారామాంజనేయ స్వామి దేవతా కృపా కటాక్షతో కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆ దేవుని ఆశీర్వచనాలు అందరికీ బ్రహ్మాండంగా తిరుపతి గ్రామ ప్రజలకందరికీ బాగుండాలని చెప్పి
తిరుపతి సన్ ప్రైమ్ హాస్పిటల్లో అరుదైన చికిత్స అందించినట్లు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ తెలిపారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని సన్ ప్రైమ్ హాస్పిటల్లో పుత్తూరుకు చెందిన 20 సంవత్సరాల వయసు గల సుధీర్ అనే యువకుడు కార్డియాక్ షాక్తో చేరాడు. అతనికి బీపీ, పల్స్ పడిపోయాయి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ప్రారంభించి ప్రాణాలు కాపాడగలిగామని పేర్కొన్నారు. డోబిటమైన్, అడ్రినలిన్ మందులను క్రమం తప్పకుండా ఇస్తూ వెంటిలేటర్ సహాయంతో రికవరీ చేశామని వివరించారు. 10 రోజుల తర్వాత శస్త్రచికిత్స లేకుండా కేవలం మందులతోనే న్యాయం చేయగలిగామని తెలిపారు. తమ వద్ద 24 గంటల ఎమర్జెన్సీ, ట్రామా అండ్ గైనకాలజీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో వైద్యులు, ఆర్థో అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ పవన్, గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీతేజ, డెంటల్ డాక్టర్ అనిత, నిర్వాహకులు ఉప్పలపాటి సాయి చౌదరి, పేషెంట్ సుధీర్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. పేషెంట్ నేమ్ వచ్చి సుధీర్ కుమార్, ఏజ్ 20 years మేల్. సో ఈ అబ్బాయి ఏంటంటే బాగా యాక్టివ్ పర్సన్ను. అప్పుడు దాకా బాగా తన పని తను చేసుకుంటూ ఫ్రెండ్స్ అందరితో పాటు ఉంటూ చదువుకుంటున్నాడు డిగ్రీ. సడన్గా అతను కాలేజ్కి వెళ్ళేసి వచ్చే టైంలో సడన్గా ఒకరోజు కొలాప్స్ అయ్యాడు సడన్గా. సో అసలు ఏమైంది, అన్కాన్షియస్ స్టేట్లో సడన్గా అన్కాన్షియస్ వెళ్ళిపోయి అసలు ఏం జరిగిందో తెలియక వాళ్ళ పేరెంట్స్, అమ్మ నాన్న ఇద్దరు వెంటనే పుత్తూరు లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడ వెంటనే సృహ కోల్పోయాడు. ప్లస్ నెమ్ము ఎక్కువ చేరిపోయింది. అతను తినేసిన పదార్థాలంతా ఊపిరితిత్తుల్లో పీల్చుకున్నాడని దాన్ని ఆస్పిరేషన్ న్యూమోనియా అంటారు. సో అదయింది. ఇది ARDS అని డయాగ్నోస్ చేసి వాళ్ళు వెంటనే మన స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్లోని సన్ ప్రైమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపించారు. సో ఇక్కడికి పేషెంట్ వచ్చిన వెంటనే ఇక్కడ మా క్రిటికల్ కేర్ యూనిట్ టీం డాక్టర్ సుధాకర్ సార్, డాక్టర్ పవన్ ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అందరము రెడీగా ఉండి, కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో ఊపిరితిత్తుల డాక్టర్ అందరము అలర్ట్గా ఉండి ఐసీయూలో అడ్మిట్ చేశాము. ఇతను ఐసీయూకి వచ్చిన వెంటనే దెర్ ఈస్ నో పల్స్ అండ్ బీపీ, పల్స్ నాట్ రికార్డబుల్ అండ్ బీపీ నాట్ రికార్డబుల్. పేషెంట్ గ్యాస్పింగ్ స్టేట్లో ఉన్నాడు. ప్రాణము ఇంకొక 5 secondsలో కానీ మనం అలర్ట్గా లేకపోతే పోయే పరిస్థితిలో వచ్చాడు. ఇంత చిన్న ఏజ్లో అసలు ఎవరు అంత డ్రాస్టిక్గా 1 నెల 2 నెలలు ఉండి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళకి వేరేది ఇలా ఉంటుంది. ఇతనికి అప్పటికే పడిపోయి కొలాప్స్ అయిపోయి లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బీపీ రికార్డ్ లేకుండా, పల్స్ రికార్డ్ లేకుండా రావడం అనేది ఇది ఇట్స్ ఎ వెరీ రేర్ కేస్. అబౌట్ 1000:1 రేషియోలో ఉంటుంది. అంటే 1000 మందిలో ఒకరికి వస్తుంది ఇలా. మనము వాళ్ళ అబ్బాయిని మళ్ళీ పునర్జన్మ అందించాము. మీరు కావాలంటే అబ్బాయి కేస్ హిస్టరీ రిపోర్ట్స్ అన్నీ చూడండి. అది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ రేర్ కేస్. దట్ టు వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ వీ రికవర్డ్ దిస్ యంగ్ పర్సన్ లైక్ బిఫోర్. ఓకే, సో అతి త్వరలోనే ఇప్పుడు మన దగ్గర ఆర్థోపెడిక్ సేవలు, గైనకాలజీ సేవలు, డెంటల్, ఆంకాలజీ, క్రిటికల్ కేర్ 24/7 అందరూ డాక్టర్స్ ఇక్కడే ఉంటారు. అతి త్వరలో ఇప్పటికి ప్రస్తుతానికి అన్ని ఇన్సూరెన్స్లు అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అతి త్వరలో ఆరోగ్యశ్రీ కూడా మనము సేవలు అందించబోతున్నాము. ఈరోజు మా సన్న సుధీర్ స్లోలో లేకుండా పడిపోయినాడు. అన్నగారి హాస్పిటల్కి తొడుక్కొని పోయినాము. అక్కడ అవదని చెప్పేసినారు. 1 గంట సేపులో ఎక్కడికన్నా తొడుక్కొని పోవాల్సింది చెప్పినారు. దగ్గర హాస్పిటల్లోనే, లేకపోతే చెన్నై పోవాలా, వేలూరుకి పోవాలని చెప్పినారు. దగ్గర హాస్పిటల్ అడిగితే ఇది సన్ ప్రైమ్ హాస్పిటల్ అని చెప్పినారు. ఇక్కడ దొరికొచ్చేదానికంతా 5% మొత్తం ఇదైపోయింది. సార్ వాళ్ళు వచ్చి గబగబని తీసుకునేసి చేసినారు. సార్ వాళ్ళు లేకపోతే హాస్పిటల్ లేకపోతే అబ్బోడు దొరికేది కష్టం మాకు. சார் புத்தூரில் ஹாஸ்பிட்டலில் முடியாதுன்னு சொல்லிட்டாங்க. ஹாஸ்பிட்டலில் திருப்பதியிலே சொன்னாங்க. அதனால எங்கள் பையனை கூட்டின்னு வந்தோம். உயிர் போகிற நிலைமை முடியாதுன்னு சொல்லிட்டாங்க. இங்கே வந்து தான் சாரும் காப்பாற்றினாங்க. இந்த ஹாஸ்பிட்டலுக்கு வந்து సన్ ప్రైమ్ హాస్పిటల్ సార్లు అంతా కాపాడినారు సార్ మా బిడ్డని. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో త్రినేత్ర కంటి హాస్పిటల్ వార్షికోత్సవం నిర్వహించారు. త్రినేత్ర కంటి హాస్పిటల్ పోస్టర్లను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో సోమవారం సాయంత్రం త్రినేత్ర కంటి వైద్యశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చేసి హాస్పిటల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో సేవలందిస్తున్న వైద్యులను, వైద్య సిబ్బందిని ఆశ్రమం తరపున ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి మాట్లాడుతూ, ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి ఎవరూ కూడా చూపు లేకుండా ఉండకూడదనే మహోన్నత ఆశయంతో కంటి ఆసుపత్రి ప్రారంభించారని, నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదురైన పేదలకు కంటి ఆపరేషన్లు చేస్తూ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి గోపాలకృష్ణారెడ్డి పేదల కోసం పనిచేసి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఆశ్రమ నిర్వహణ, కంటి హాస్పిటల్ ద్వారా సేవలు చూస్తే నిస్వార్థమైన సేవ ఎంతకన్నా ఏదీ ఉండదని, ప్రధానంగా నేత్రదానం కన్నా మించిన దానం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మఠాధిపతులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవానికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో మరి ఈరోజు 75 ఏళ్ళ 75 years ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం. ఇక్కడ జాతిత్వం ఏంటంటే దీని 75 ఏళ్ళు, రేపు నాన్న 75 ఏళ్ళు ఇప్పుడు పుట్టినరోజు కాబట్టి. సో కాబట్టి ఈ రెండు చూసాం. అట్నే 75 ఆయనకి 75 కాదు, 75th కంప్లీటెడ్. సో ఈ రెండు ఉంది కాబట్టి దీన్ని పురస్కరించుకొని మరి ఐ క్యాంపు వీళ్ళు పెట్టడం, బ్రహ్మాండంగా వాళ్ళు ఫ్రీగా అద్దాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేయగలుగుతారు. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమున్నా సరే తప్పకుండా స్వామివారి మా సపోర్ట్ ఉంటుంది. అన్ని విధాలుగా ఏ రకంగా సపోర్ట్ చేశారు దానికి విభిన్నంగా ఎక్కడ తగ్గకుండా బ్రహ్మాండంగా నా సైడ్ నుంచి కూడా స్వామివారికి అన్ని సపోర్ట్ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ చిరస్థాయిగా ఉండేటట్టు ప్లాన్ చేస్తాం. గోశాలలో గోవుల మృతిపై మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం తిరుపతిలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్పీ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని భానుప్రకాష్ రెడ్డి మీడియాకు తెలిపారు. జనవరి 1వ తేదీ 2024లో మీ గవర్నమెంట్ ఉన్న సమయంలోనే గోశాలలో 45 ఆవులు, 34 లేగదొడులు చనిపోయినట్లు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని, దీనిపై మీరు ఏమి చర్య తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టీటీడీకి భంగం వాటిల్లే విధంగా అవాస్తవాలను మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. గోవిందుడితో పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఎకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సుబ్రహ్మణ్యం, కొత్తపల్లి అజయ్ కుమార్, సామంచి శ్రీనివాస్, డాక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాలలో గోవులు, దూడలు చనిపోతున్నాయి. ఈ 3 నెలల కాలంలో 100 పైచిలుకు గోమాతలు, దూడలు చనిపోయాయి. దానికి దానా సరిగ్గా వేయట్లేదు, బక్క చిక్కిపోయాయి. ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి, శ్రీవారి భక్తుల్లోకి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆ రోజే చెప్పాను, కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, గోశాలని పరిశీలిస్తాం, ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో, ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో చూపిస్తా. మీకు దృష్టిలోపం ఏమైనా ఉందేమో, బాగుండేటివి కూడా బక్క కనబడతాయేమో, మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను. కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో, లీగల్ టీంతో నేను కలవడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు. బిఎన్ఎస్ నంబర్ 356, భారతీయ న్యాయ సంహిత 356 and 74 ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేసాం. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం. నిన్న మళ్ళా పెట్టాడు, నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట. నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టుకేసి కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే. కాబట్టి నోరు అదుపులో పెట్టుకో. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గమ్మునుండే ప్రసక్తే లేదు కరుణాకర్ రెడ్డి గారు. కాబట్టి ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాల మీద భవిష్యత్తులో ఎవరైనా ఆధారాలు లేకుండా మాట్లాడితే వారి మీద చట్టరీత్యా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా తొందరలోనే మేము బోర్డులో కూడా తీర్మానం తీసుకోబోతున్నాం. ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, ఎందుకంటే కరుణాకర్ రెడ్డి స్థాయి అంటున్నారు కాబట్టి కింద చిన్నవాడి మాట అన్నా, పెద్దవాడి మాట అన్నా ఎవరు వెంకటేశ్వర స్వామి గురించి అసత్య ఆరోపణలు. 139వ మేడే దినోత్సవాన్ని జయప్రదం చేద్దాం. మేడే స్ఫూర్తితో మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను విజయప్రదం చేద్దామని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే 1వ తేదీన జరిగే మేడేని తిరుపతి జిల్లాలో జయప్రదం చేయడం కోసం మే 5వ తేదీన ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపు మేరకు
అమలులో భాగంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలని, మే 20వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో కరపత్రాలను తిరుపతి బైరాగిపేట ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ మాట్లాడుతూ 1886లో కార్మిక వర్గ చరిత్రను అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక తిరుగుబాటు మలుపు తిప్పిందని, కార్మిక వీరులను ఉరిదీసి ఉద్యమాన్ని అణచివేయాలని పెట్టుబడిదారుల కుట్రలు వీగిపోయిందని, ప్రపంచమంతా ఈ అగ్ని దావానలంలా వ్యాపించి పెట్టుబడిదారులు తలవంచి రోజుకు 8 గంటల పని విధానంపై చట్టాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 1886లో చికాగో మహానగరంలో హే మార్కెట్ వద్ద జరిగిన అల్లర్లలో జరిగిన కాల్పుల్లో మరణించిన కార్మికులను స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే 1వ తేదీన కార్మికుల దీక్షా దినం మేడేగా ప్రతి ఏడాది జరుపుకోవాలని 1890లో జరిగిన 2వ ఇంటర్నేషనల్ తీర్మానించిందన్నారు. 1920 మే 31న భారతదేశంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. 1923లో భారతదేశంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై మహానగరంలో మొదటి మేడేను జరుపుకోవడం ప్రారంభించామని తెలిపారు. 140 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా కార్మిక లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని, ఈ లేబర్ కోడ్ల అమలు వల్ల సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతామని, 8 గంటల పని విధానం రద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవి, జిల్లా ఆఫీసు బేరర్స్ గోవిందస్వామి, సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథం, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు మహేంద్ర, శ్రీనివాసులు, కార్తీక్, సురేష్, పద్మనాభరెడ్డి, అల్లాబక్ష్, నాగరాజు, సెల్వ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మే 1వ తారీఖున ప్రపంచం అంతా మేడే పండుగ దినాన్ని జరుపుకుంటున్నాం. దీనికి స్ఫూర్తి 1986లో కార్మికులంతా ఏకమై తన హక్కుల కోసం కార్మికులకి 8 గంటల పని విధానానికి చేసిన పనికి సక్రమ పద్ధతిలో కూలి కట్టించాలని చెప్పని అవాళ చికాగో నగరంలో కార్మికులంతా ఏకమయ్యి తన హక్కుల కోసమైనటువంటి పోరాటం చేసిన దినంగా ఈరోజు ప్రపంచంతో కూడా కార్మికులంతా కూడా ఏకమయ్యి మే 1వ తారీఖున దేశంలో ఉండే కార్మికులంతా కూడా పండుగ చేసుకున్నారు. దానికి స్ఫూర్తిగానే ఈ తిరుపతి జిల్లాలో కూడా కార్మికులంతా మే 1వ తారీఖున పండుగ వాతావరణం చేసుకుంటూ ఆయా శాఖల్లో ఏరియాల్లో జెండా ఆవిష్కరణ చేసుకొని పెద్ద బహిరంగ సభ జరపాలని చెప్పి ఏఐటీసీ జిల్లా సమితి తీర్మానం చేసింది. అందులో భాగంగానే ఇవాళ పాంప్లెట్ రిలీజ్ చేస్తూ జిల్లా అంతా కూడా మేడే సంబరాలు చేసుకోవాలని చెప్పి ఏఐటీసీ జిల్లా సమితి పిలుపునిస్తూ ఉన్నది. ఈరోజు ప్రపంచ కార్మికులారా ఏకంగండి అనే నినాదంతో కార్మికులందరూ మేడే జరుపుకున్న సందర్భంగా ఆ కరపత్రాలని ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాం. దానికి ఇక్కడ తిరుపతి ఏఐటీసీ నగర సమితిగా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే 1886లో అమెరికా చికాగో నగరంలో హే మార్కెట్ దాదాపు 2 లక్షల మంది 8 గంటల పని విధానం కావాలని తిరుగుబాటు చేశారు. ఆ రోజుట్లో 12 గంటలు, 15 గంటలు, 18 గంటలు, 22 గంటలు కార్మికుల దగ్గర పని చేయించుకొని వాళ్ళ భార్యా పిల్లలకు కూడా తండ్రి ఎవరిని తెలియని పరిస్థితుల్లో ఆ రోజు కార్మికులంతా తిరుగుబాటు చేశారు. 1896లో అప్పట్లో ప్రపంచ దేశవ్యాప్తంగా ఈరోజు 8 గంటల పని విధానాన్ని అంగీకరించారు. మన భారతదేశానికి వస్తే 2020లో ఏఐటీసీ భారతదేశంలో ఆవిర్భవించింది. 23లో 8 గంటల పని విధానాన్ని ఇక్కడ ప్రభుత్వం ఆమోదించింది. 8 గంటలు పనిచేయాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి, 8 గంటలు అంటే భార్య పిల్లలతో ఎక్కడన్నా బయట వెళ్ళాలనేది ఆ రోజు కార్మికులందరూ కూడా నిర్ణయించినది. ఈరోజు తిరుపతి నగరంలో అనేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక పక్క ఆటో కార్మికులకు ఈరోజు బైకుల మీద ప్యాసింజర్ని తోలే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వాలు తెచ్చిపెట్టినది. ఇక్కడ కూడా స్కూటర్ మీద సర్వీస్ చేసే విధంగా ఆర్టీఓకు కూడా లేదు. ఆర్టీఓ సమాచార చట్టం కూడా పెట్టిన్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ విధంగా నడుస్తుందంటే కార్మికుల్ని కనుమరుగు చేసే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వాలు చేస్తూ ఉండేది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆ రోజు పోరాడి 44 చట్టాలు మన భారతదేశంలో సాధిస్తే బ్రిటిష్ కాలంలో ఈరోజు దాన్ని 4 కోళ్లుగా బీజేపీ ప్రభుత్వం తీర్చిదిద్ది కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా యథాప్రకారం మళ్ళీ 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి ఈ బీజేపీ ప్రభుత్వం కార్మికుల మీద దిద్దా ఉంది. అదేవిధంగా
ప్రభుత్వ రంగాలన్నీ కూడా ప్రైవేట్ రంగాలు చేసి వాళ్ళు అడిగే పరిస్థితి లేకుండా ఈరోజు మన భారతదేశంలో ఉంది. దానికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో కార్మికుల హక్కు కోసం మనం పోరాడాలని ఈ మేడే సందర్భంగా మే 1 అందరూ కూడా వాళ్ళ మేడేని ఘనంగా జరుపుకొని తిరుపతి నగరంలో ఒక పండగ వాతావరణంగా కార్మికులందరూ జరుపుకోవాలని ఏఐటీసీ నగర సమితిగా పిలుపిస్తా ఉన్నాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట అభాసుపాలు చేసేందుకు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తూ వ్యవహరిస్తున్నారని, ఎక్కడైనా వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో భగవంతుడు తన నిఘా నేత్రంతో తగిన గుణపాఠం నేర్పుతారని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువులు పూజించే పవిత్రమైన గోమాతపై అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలల కాలంలోనే టీటీడీ పైన, ఎన్డీఏ కూటమి పైన లేనిపోని విమర్శలు చేయడం తగదన్నారు. మీ హయాంలో ఎస్వీ గోశాలలో దాణా కుంభకోణం, నాణ్యత లేని మందులు సరఫరా చేసి గోమరణాలకు కారణమయ్యారని తెలిపారు. ప్రతి విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం తగదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అన్ని కులాలకు చెందిన వారికి అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులకు పారదర్శకంగా పాలన అందిస్తున్నారని, దర్శనాల విషయంలోనూ లడ్డూల విషయంలోనూ ప్రతిదీ భక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయనను కూడా విమర్శించడం తగదన్నారు. టీటీడీలో జరుగుతున్న విషయాలపై పదే పదే అసత్యపు ఆరోపణలు చేస్తూ కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. అనంతరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. తిరుమలలో పాలన చక్కగా సాగుతోందని, అందుకు బిఆర్ నాయుడు భక్తితో బాధ్యతతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో కరాటే చంద్ర, సుబ్బు యాదవ్, సుధాకర్ రెడ్డి, నాగప్రతాప్ పాల్గొన్నారు. కరుణాకర్ రెడ్డి గారు ఆ మాట అన్నిన తర్వాత ఎంప్లాయీస్ ఇమీడియట్లీ స్పందించాలి. మీరు ఎవరైనా రావచ్చు పోవచ్చు, దేవుని దగ్గర సేవ చేసేవాళ్ళు మీరు. కరుణాకర్ రెడ్డి గారు నా మనుషులు, నా శ్రేయోభిలాసులు 2000 మంది నిఘా నేత్రాలు ఉన్నారు అని అంటే, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఇదేదో ఫ్యాక్టరీలు కాదు యూనియన్లు పెట్టుకోవడానికి. ఎంప్లాయీస్ కొంతమంది, ఈరోజు కూడా ఎంప్లాయీస్ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారు పైన. చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే ఈఓ, అడిషనల్ ఈఓ గారు, మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి కూడా మేము తీసుకువెళ్తాం. ఇది పని కట్టుకొని తిరుమల తిరుపతిని బస్టు పట్టించాలని కరుణాకర్ రెడ్డి చెప్పినట్టు కొంతమంది వైకాపా నాయకులు ఎంప్లాయీస్ ఈ విధంగా చేస్తున్నారు. పైన గంజాయి, మద్యము విచ్చలవిడిగా పైకి వస్తూ ఉందంటే కరుణాకర్ రెడ్డి చెప్పిన మనుషులు ఆ నిఘా నాత్రాలే పైకి తరలిస్తున్నారు. ఎంప్లాయీస్ ఇంతవరకు స్పందించకపోవడం ఏంది? మీకు తల్లి లాంటి సంస్థ టీటీడీ, అలాంటి సంస్థని కొంతమంది ఎంప్లాయీస్, కొంతమంది వల్ల అందరూ ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. ఎంత దారుణంగా మాట్లాడతారండి. నిఘా నేత్రాలు ఉన్నారంటారు. ఒక ఎంప్లాయీస్ని పెట్టుకొని మానుకోవాలి, క్షమాపణ చెప్పాలి భగవంతుడికి, ఎంప్లాయీస్కి కరుణాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ నిఘా నేత్రాలు ఎవరో ఐడెంటిఫై చేసి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు ఎంప్లాయీస్ పైన లేనిపోని చెప్తున్నారు. వాళ్ళ మీద నిఘా పెట్టాలి. అదే సంస్థ కాదు, టీటీడీ తిరుమల దేవస్థానంలో కాదు, మిగతా సంస్థల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయీస్ ఉన్నారు కొందరు. వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని మేము ఇది ముఖ్యమంత్రి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరిస్తున్నాం. చిత్తూరు అర్బన్ డివిజన్ పరిధిలోని చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో వేసవి కాలంలో విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ట్రాన్స్కో ఈఈ మునిచంద్ర తెలిపారు. డివిజన్ పరిధిలో రోజు దాదాపు 27 మిలియన్ యూనిట్లు వినియోగమవుతోందన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ వాడుకుని సబ్సిడీ వినియోగించుకోవాలన్నారు. ఇందులో వచ్చే విద్యుత్ పోను మిగులు విద్యుత్తును సంస్థ కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు విద్యుత్ సమస్య వచ్చినప్పుడు సొంతంగా రిపేర్ చేసుకోవచ్చన్నారు. సమస్యలు ఉంటే 1912కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు విద్యుత్ వినియోగదారులకు అందరికీ నమస్కారాలు. చిత్తూరు డివిజన్ పరిధిలో రోజు దాదాపు 27 మిలియన్ యూనిట్స్ విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఈ వేసవి కాలంలో ఎటువంటి విద్యుత్ కోతలు ఉండవు. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్, సపోజ్ ఏదైనా గాలి వాన లేకపోతే పెద్ద పెద్ద ఉరుములు వచ్చినప్పుడు మాత్రమే మనకు ఏదైనా టెక్నికల్ అంతరాయాలు కలుగుతాయి. ఈ వేసవిలో ఖచ్చితంగా మనము విద్యుత్ కోతలు అనేది విధించడం లేదు. అదేవిధంగా పిఎం సూర్యఘర్ అనే ఒక స్కీమ్ ఉంది.
అందులో 1 కిలోవాట్ 30,000, 2 కిలోవాట్ 60,000, 3 కిలోవాట్ 78,000 సబ్సిడీ ఇస్తున్నారు. ఇది ఒక మంచి స్కీమ్. ఎందుకు చెప్తున్నామంటే మన సౌత్ ఇండియాలో దాదాపు 11 నెలలు ఎండలు బాగా ఉంటాయి. మనకు 3 కిలోవాట్స్ పెట్టుకున్న వాళ్ళకి దాదాపు 350 నుంచి 450 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. వాళ్ళు వినియోగించగా మిగిలిన విద్యుత్తు గ్రిడ్కు అనుసంధానం చేసినచో దాదాపు ₹2.05 లెక్కన వాళ్ళ అకౌంట్లో జమ చేయబడుతుంది. కాబట్టి విద్యుత్ వినియోగదారులు ఈ సదావకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రైతులు మనము 9 అవర్స్ విద్యుత్ ఇస్తున్నాము. ఏదైనా ఫీజులు కానీ ఇట్లాంటి ఏదైనా పోయినప్పుడు దయచేసి మీరు సొంతంగా వాటిని మార్చకుండా దగ్గరలో ఉన్న విద్యుత్ కేంద్రంలో కానీ లేకపోతే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసిన విద్యుత్ సిబ్బంది ఖచ్చితంగా అటెండ్ అవుతారు. కాబట్టి రైతులు కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా విద్యుత్ కనెక్షన్లు రైతులకు ఈ మంత్ ఎండింగ్ లోపల దాదాపు అన్ని కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నైపుణ్యానికి తగిన అవకాశాలను అందిపుచ్చుకుని ఉపాధి అవకాశాలు పొందాలని పిలుపు. గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిద్దాం. తాతయ్యగుంట గంగమ్మ గుడిలో జాతరకు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. గోశాలలో గోవుల మృతిపై మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. తిరుపతి జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించిన టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. చాకచక్యంగా వ్యవహరించిన తిరుచానూరు పోలీసులు. మంగళం ప్రాంతంలో ఇంటి నుండి పారిపోయి పాండిచ్చేరికి చేరుకున్న 5 మంది పిల్లలు తిరిగి స్వస్థానానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.